నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి చెప్పండండి. సాహస బాలిక కథ చెప్తాం. ఒక అమ్మాయి భలే సాహసి. ఆ! ఉమ్. చెప్పండి. పూర్వమట ఒక పట్టణానికి చివర్లో ఇంచుమించు పల్లెటూరులాగా ఉండే ప్రాంతంలో ఒక పురోహితుడు గారి ఇల్లు ఉండేది. పురాతనమైన వాళ్ళ పెద్దవాళ్ళ ఇల్లు. వాళ్ళకు ఒక కూతురు ఉండేది. పిల్ల పేరు మాణిక్యం. ఒక 16-17 సంవత్సరాలది. పిల్లకి ఇంకా వివాహం కాల. అయితే ఆ ఊళ్ళో బాగా దొంగతనాలు అవి ఉన్నాయట. బందిపోట్లు, దోపిడీ దొంగలు ఇలా గొడవగా ఉంది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ పురోహితుడు కొంచెం పర్వాలా కాస్త, అంటే మరి బాగా డబ్బులున్న వాళ్ళు కాదు, కానీ పైనుంచి అక్కడి నుంచి గోదానాలు, భూదానాలు, సవర్ణ దానాలు అవి పట్టేవాడే ఆయన. ఒకనాడు సాయంకాలం వాళ్ళు పెళ్ళికి వెళ్ళారు. భార్య భర్త ఇద్దరు వెళ్ళిపోయి మర్నాడు తెల్లవారి వస్తామన్నారు. అయితే ఏమైంది, పిల్ల ఇబ్బంది వచ్చే రోజులని అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళారు. పిల్ల ఒక్కతే ఇంట్లో. నాకేం భయం, ఏం పర్వాలేదు, మన ఇళ్ళే, మన ఇంట్లోకి మనకేం భయమో అది ఇదేంది. పూర్వకాలం ఈ ఇళ్ళు ఎట్లా ఉండేవి, మన ఇళ్ళకి మళ్ళీ పక్క పక్కన ఇరికిచ్చినట్టు అగ్గిపెట్టెల లాంటి ఇల్లు కావు కదా. పెద్ద ఖాళీ స్థలం, పెరళ్ళు, వాకిలి, ముందు బావి, వెనకాల అదేమిటో చెట్టు చేమ, ఒక చిన్న పర్ణకుటీరాలు లాంటి ఇల్లు చిన్నవే అయినా చుట్టూతో స్థలాలుండి గ్యాపులు ఉండేవి. మనం అరిచి గీ పెట్టినా పక్కింటి వాళ్ళకి వినపడదు. బాగా వాకిట్లోకి వచ్చి కేకేస్తే ఏమైనా వినిపిస్తుంది. అయితే సరే, ఈ పురోహితుడి ఇల్లు ఇట్లా ఉంది. ఈ దొంగల గుంపు ఒకటి ఊళ్ళో నుంచి బయటికి పక్క ఊళ్ళకి వెళ్తున్న వాళ్ళని అబ్జర్వ్ చేశారు. చేస్తే మన పురోహితుడు భార్య ఊరెళ్ళినట్టు, రాత్రికి రారు, సాయంకాలం 3 గంటలకో ఎప్పుడో బయలుదేరి వెళ్ళారు. ఆ టైంలో వెళ్ళిన వాళ్ళు రాత్రిళ్ళు వెనక్కి తిరిగి వచ్చే మార్గాలు అప్పుడు లేవు కదా. సరే, పురోహితుడి ఇల్లు ఖాళీగా ఉంది, ఇంట్లో పడదామనుకున్నారు. ఒకడిని పంపారు ముందు, పైలట్. అయితే ఏమైంది, ఇంట్లో పడ్డానికి ఇంట్లో దీపం కనపడింది. అంటే ఎవరో ఉన్నారని తెలిసింది. సరే, ఇతను వీడు ఏం చేశాడు, ఇలా ఫ్రంట్ వాకిట్లో నుంచి కాకుండా అలా వచ్చి దొడ్డు వైపు స్నానాల గది ఉంటే దాని పక్కన దాక్కున్నాడు. పిల్ల ఏం చేసింది, కొంచెం చీకటి పడ్డాక చెమటగా ఉంది, ఒక చెంబు నీళ్ళు పోసుకుందామని స్నానాల గదిలోకి పోయింది. అది దగ్గరికి వెళ్తుంటే నీళ్ల కాగు ఒకటి ఉంది. పాతకాలపు కాగులు ఎంత ఇంత పెద్దవి గుండిగలు, దాని నిండా నీళ్ళు పోస్తారు, డ్రమ్ములాగా. దాని వెనకాల ఎవరో గొంతు కూర్చున్నట్టుగా కనపడింది దానికి. వాడు ఇట్లా కూర్చున్నాడు. ఎవరో ఉన్నారని అది ఏం చేసింది, పిల్ల ఇంకా నీళ్ళు పోసుకోకుండా టక్కిన లోపలికి వెళ్ళి తలుపేసేసుకుంది. మనకు మళ్ళీ బాత్రూమ్లు ఇళ్లలో ఉండవు, బయట ఉంటాయి బయట కదా. సరే, ఇతను ఏం చేశాడు, ఓహో బాగానే ఉందని వాకిలి వైపుకి వెళ్ళాడు. కాసేపు ఒక గంట గడిచాక అమ్మాయి అని కేకేశాడు. తండ్రులు ఆ రోజుల్లో ఆడపిల్లల్ని ఇంకేకలు పెట్టేవాళ్ళు, అమ్మాయి అనేవాళ్ళు. అమ్మాయి అనగానే ఆ నాన్న వచ్చావా అంది. అది నాన్న కాదని పిల్లకి తెలుసు. చూస్తోంది ఎప్పుడో మీద పడతాడు వీడు అని. కత్తి కటారు అన్నీ దగ్గర పెట్టుకుంది. అమ్మాయి అనేసరికల్లా తలుపు దీవే అన్నాడు. అనేసరి తలుపు అన్నాడు. నాన్న గొళ్ళెం బిగిసిపోయింది నాన్న, కుడివైపు కిటికీ ఉంది కదా, అందులో నుంచి లోపలికి వచ్చి ఆ గడలాగు నేను లాగినా రావడం లేదు అంది. తలుపుకి కుడివైపున ఒక కిటికీ ఉంది. ఆ కిటికీలోంచి ఇట్లా సగం జ్వరపడి ఆ గడిగి తీయచ్చు. పూర్తిగా రారు మనుషులు, కొంత వస్తారు, తల కూడా పట్టచ్చు అందులో. సరే, ఏమైంది, వీడేం చేశాడు, అలాగే బాగుద్ది, పిల్ల బాగా మంచి సిద్ధంగా ఉందని అట్నుంచి వెళ్ళి ఆ కిటికీలో నుంచి తలకాయ చాచి మెడిట సగం చాచి ఇట్లా పక్కకి తిప్పి చేయి పెట్టిపోయాడు. పెట్టంగానే ఆ పిల్ల ఏం చేసింది, పక్కన సిద్ధంగా ఉండి ఒక గొడ్డలు ఏదో పెట్టుకుంది, తాపామని ఒక పెట్టింది. పెట్టడం అంటే మెడతెగిపోయింది, చేతి మీద కుట్టేసింది. మరి దొంగ వాడు ఒకడే రాడు, ఎప్పుడు ఆ రోజుల్లో దొంగలు ఒకళ్ళే వచ్చేవాళ్ళు కాదు, గుంపు వచ్చి పడిపోతారు, తన్నెటాకు చంపేస్తారు, ఇల్లు లూటీ అయిపోతుంది. దాని బదులు వీడిని చంపడం బెటర్. అక్కడి నుంచి ఏం చేసింది, 4-5 గోతం సంచులు తీసుకొచ్చి ఆ తల చెయ్యి ఒక గోతంలో వేసింది. అటకని వీడికి తల ఇటు పడిపోయింది, మొండెం అటు పడిపోతుంది కదా. వాకిట్లోకి వెళ్ళి ఆ మొండాన్ని మట్టిలోకి దోసేసి టపా 4 ముక్కలు నరికేసి అన్నిటిని తల ఒక సంచులు వేసి మూట కట్టి లోపల లాగేసింది. బ్రహ్మరాక్షసి అదే కదా, పురోహితుడు కూతురు అంత పని ఎట్లా చేసింది మరి, లేకపోతే వాళ్ళంతా పడిపోతారు, తన పరిస్థితి ఏమవుతుందో. అక్కడి నుంచి ఇంకొక గంట పోయాక ఎవరో ఇట్ట తలుపు కొట్టారు కిటికీ దగ్గర. పని అయిందా అని అడిగారు. ఈ పిల్ల వెంటనే అర్థమైంది దానికి. అదేం చేసింది, ఒక తువ్వాల్ని, భుజం మీద ఉన్న తువ్వాల్ని తమ మూతి కట్టుకుంటే అయిపోయింది అని చెప్పింది. ఆడగొంతో మొగ్గొంతో తెలియలే. అయిపోయింది కదా, సరే ఒక్క మూట అందించు అన్నాడు బయటవాడు. అనగానే ఈ తునకాలు తరిగిందిగా, ఒక్క మూట అందించేసింది. వాళ్ళు పట్టుపోయారు. వాడు అన్నాడు, ఆ బయట ఉంచిన వాడు, ఇంకా ఎందుకు ఇక్కడ రారా అంటే, నేను వంటలు సవిరిచి వస్తాను, మీరు వెళ్ళండి అని.
అది తువ్వాలు అడ్డం పెట్టుకుని మామూలుగా ఓపెన్గా మాట్లాడాల అని మాట్లాడుతుంది. గుసగుసగా మాట్లాడేటప్పుడు ఆడగొంతో మొగ్గంతో చీకట్లో తెలీదు. పైగా అదొక టెన్స్ వాతావరణం ఒకటి ఉంది కదా అక్కడ. వాళ్ళు కాస్త వెళ్ళిపోయారు. పిల్ల కాస్త లోపల దాకా గడియలు పెట్టుకుని ఉండిపోయింది. తెల్లారి 7 గంటల అయ్యేసరికల్లా నాన్న అమ్మ వచ్చేసారు. అదే తెల్లవారిపోయినాక దొంగలు మూటలు విప్పి చూసుకుంటే ఏముంది, తమ సహచరుడు అక్కడ ముక్కలు తెక్కలై పడున్నాడు. దాంట్లో ఆ ఇంట్లో ఉన్న సామాన్లు ఏవి రాలా బయటికి. ఇంకెలా వస్తాయి? అమ్మో అని ఆలోచించుకుని వీళ్ళు అటు ఇటు కనుక్కుని పురోహితుడి కూతురు ఇంట్లో ఉంది, ఆ పిల్లదే ఈ పని అని తేల్చుకున్నారు. అంతకి దాన్ని చంపేయాలి ఎలాగైనా, ఎట్లా ఆలోచించారు. ఈ పిల్ల ఏం చెప్పిందంటే, నాన్న ఇట్లా దొంగలు వచ్చారు మన ఇంటికి, నెత్తురు కనపడుతోంది నేల మీద, నేను ఈ పని చేశాను, వాళ్ళ ఇంటి మీద దండు పడతారేమో నాన్న, చూసుకోవాలి, మనం జాగ్రత్తగా ఉండాలంటే అమ్మా నాన్న హడిలిపోయారు. తమను ఏమైనా చేస్తారని కదా, కానీ పెళ్ళిడికి వచ్చిన పిల్లని ఏమైనా చేస్తారేమో. అదే సరే ఆలోచించారు. మధ్యాహ్నం అయ్యేసరికి ఈ దొంగలంతా ఏం చేశారు, చక్కగా పెళ్లి వాళ్ళలాగా తయారయ్యారు. వాళ్ళలో ఆ గుంపులో వాళ్ళు చాలామంది సమూహం ఉన్నారు, పెళ్ళాలు పిల్లలు జల్లలు ఉన్నారు. వాళ్ళకి ఒక పిచ్చి పుల్లయ్య ఒకడున్నాడు, వెర్రివాడు. వాడు కాస్త వాడికి పెళ్లి కొడుకుగా అలంకారం చేసి, ఒరే నీ పెళ్ళిరా అని చెప్పి వాడిని వెంటేసుకొచ్చారు. బ్రాహ్మలు చక్కగా శ్రోత్రియులుగా మంచి మంచి బట్టలు నగలు గుర్రాలు వేసుకుని వచ్చి పురోహితుడు గారి వాకిట్లో దిగారు. దిగి, నమస్కారం అండి, మీరు ఫలానా అయినా అదేనా అని కనుక్కొని, మీ ఇంట్లో ఒక పిల్ల ఉందిట, ఇదిగోండి మా పెళ్లి కొడుకు, మేము అత్యవసరంగా కాశీ బయలుదేరిపోతున్నాం, పిల్లవాడికి పెళ్లి చేశాకే మేము శ్రాద్ధాలు అవి పెట్టాలని భావించాము, మరి మీరు ఇప్పటికిప్పుడు ముహూర్తం నిశ్చయించి పిల్లనిచ్చి పెళ్లి చేశారంటే రూపాయి కట్నం వద్దు, పెళ్లి చేసి పంపిస్తే చాలు, మేము ఇట్టించిటే కాశీ వెళ్ళిపోతున్నాం. ఆ రోజుల్లో అట్లా చేసుకునేవాళ్ళు. అదేలేండి. నాన్నకి శ్రాద్ధం పెట్టాలి, అక్కడికి వెళ్ళాక పెళ్లి చేసుకుని పెళ్లి కూతురుని తీసుకెళ్తారు, కోడలే అగ్ని తీసుకురావాలి, అలాంటి నియమాలు ఉన్నాయి. అందుకని వీళ్ళేమనుకున్నారు, మనుషులు చూస్తే వెలగల వాళ్ళే ఉన్నారు, చక్కగా మంచి బట్టలు గుర్రాలు బ్యాగులు గిగ్గులు, పిల్లాడు ఒడ్డు పొడుగు బాగానే ఉన్నాడు, కాస్త అమాయకుడుగా ఉన్నాడు, చిన్నపిల్లాడు, పిల్లకి 17 ఏళ్ళు 16 ఏళ్ళు, వాడికో 18 ఏళ్ళు ఉంటాయి. నాన్న వాళ్ళు గట్టిగా ఉన్నారు. సరే ఆలోచించుకుంటే ఈ పిల్ల ఏమంది రహస్యంగా నాన్నతో, నాన్న నిన్నటి దొంగలు కాబోలు నాన్న, వీళ్ళు దొంగ మొహాలు బట్టలేసుకొచ్చారు మంచివి అంది. కనిపెట్టేసింది. కనిపెడితే వాళ్ళ నాన్న, నీ మొహం ఇంత డబ్బు గల వాళ్ళలాగా ఇట్లా బ్రాహ్మణులే కనపడుతుంటే అట్లా అంటావేమిటి అని, వాళ్ళవన్నీ గోత్రాలు అవి వాళ్ళకి ఇంతకుముందు వాళ్ళలో కలిసిపోయిన ఒక బ్రాహ్మణ కుర్రాడి వల్ల గోత్రాలు ప్రవర్లు వ్యవహారాలు అన్నీ తెలుసు. వాళ్ళకి తెలియకపోవటం ఏం లేదు. అక్కడి నుంచి 6:20కి ముహూర్తం ఉందండి, బ్రహ్మాండమైన ముహూర్తం. వీళ్ళు మధ్యాహ్నం 2ంటికి వచ్చారు, సాయంకాలం ముహూర్తం ఉంది. ఏముంది, మన పురోహితుల ఇళ్ళల్లో గుమ్మడికాయలు ఉంటాయి, కొబ్బరికాయలు ఉంటాయి, పసుపు తాళ్ళకి వాటికి ఇబ్బంది ఏముంది. పైగా ఏమో సీతారామ కళ్యాణాలు అవి చేసే అలవాట్లు ఉంటాయి, ఇవి ఉంటాయి మంగళసూత్రాలు అవిను. తలంబ్రాలకి ఏం కరువు, మంత్రం చెప్పడానికి తండ్రి ఉండనే ఉన్నాడు. పట్టని 6:20కి పెళ్లి చేసేశారు. అయ్యయ్యో, పెళ్ళైపోయింది. పెళ్ళైపోగానే వీళ్ళు అన్నారు, ఏమండి మళ్ళీ వాళ్ళ శుక్రవారం పొద్దు, రేపైతేను రేపు శుక్రవారం వచ్చేస్తుంది, మాకు గురువారం తప్పులేదు, పిల్లని తీసుకెళ్ళిపోతాము, మళ్ళీ 5వ రోజున మీ ఇంటికి వస్తానులేండి అని చెప్పి వాళ్ళకి చెప్పారు. చెప్తే వాళ్ళు కూడా ఏమనుకున్నారు, అవును ఇప్పుడు ముహూర్తాలు ఇట్లా గబగబా చేశారు, వాళ్ళు ప్రయాణం ఒకటి ఉంది అని ఇట్లా ఆలోచించుకుని సరేనని పిల్లని సాగనంపేశారు. అప్పగింతలు కూడా జరిపేసేస్తే చీకటి రాత్రి అయ్యేసరికల్లా పిల్లని గుర్రం ఎక్కించుకుని తీసుకుపోయారు. అక్కడి నుంచి ఒక పాత పురాతనమైన ఒక బంగళాలో దించారు. నువ్వు పైకి వెళ్ళమ్మా అన్నారు. పిల్ల పైకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి సంతకిని చంపేద్దాం, ఇవాళ ఇప్పుడే చంపేసేద్దాం అంటే పిచ్చి పుల్ల బోరమని ఏడ్చాడు. అప్పుడే చంపేస్తారా, ఇందాకేగా పెళ్ళైంది, కరువు తీరా పిల్ల అందంగా ఉంది, దాంతో కూడా మాట్లాడనివ్వలేదు, బాగా మాట్లాడుకుని కబుర్లు చెప్పుకోనివ్వండి, ఈ రాత్రి నాతో ఉండివ్వండి, రేపు పొద్దున్నే చంపుతురు కానీ అని చెప్పాడు. చెప్పేసరికి సరే వీళ్ళేం చేశారు, ఈ మాణిక్యాన్ని పైకి పంపించి ఈ కుర్రాని పిచ్చి పుల్లని కూడా, సరే వెళ్ళరా నీ పెళ్ళంతో మాట్లాడుకుంటావో ఏం చేస్తావో ఏదో ఒకటి చెయ్యని పైకి పంపించారు. పంపిస్తే పిల్ల కనిపెట్టింది వీళ్ళందరికీ సామాన్లలో పదునైన వస్తువులు ఏవో ఉన్నట్టున్నాయి. తర్వాత ఈ మొగుడు అనే వాడు తింగరాడిలా ఉన్నాడు, మిగిలిన వాళ్ళంతా ఒక రకంగా వీడొకడు ఇంకో రకంగా ఉన్నారు. ఏదో జరుగుతోందని ఊహించింది. ఆ బంగళా దాంట్లో ఉన్న సామాన్లు అవి చూస్తే అవి అన్ని సామాన్లన్నీ పురాతనమైనవి, కొన్ని చోట్ల మూటలు ఉన్నాయి. మూటలు ఎందుకు ఉంటాయి, ఏ కావిడి పెట్టెలో ఏవో ఉండి వాటిలలో సరుకులు ఉండాలి, మాదే ఇల్లు అంటున్నారు వాళ్ళు, ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన మూటలు కాబోలేవి. సరే పైకి వెళ్ళాక హే బాబోయ్ ఎంత చెమట పోస్తోందో అని చీరతో విసురుకోవటం మొదలుపెట్టింది. ఆ అబ్బాయి కూడా కాసేపు ఇట్ట విసిరాడు. విసిరితే ఈ అమ్మాయి ఏంది, కాసేపు చల్లగాలి అలా తిరిగొద్దామా అంటే, అయ్యో బాబోయ్ ఇంకేమైనా ఉందా,
తెల్లారితో నిన్ను చంపేయాలట, నువ్వేమన్నా తిరిగావనుకో వాళ్ళందరూ ఒప్పుకోరన్నాడు. అనగానే దీనికి అర్థమైంది, ఓహో గ్యారంటీ ఇది అనేసరికి ఈ అమ్మాయింది, భలేవాడు నా బంగారు మొగుడు కాదు నువ్వు, నాకు గాలి కావాలి, అసలు ఊపిరి ఆడటం లేదు, పైగా ఇంత హడావిడి పెళ్ళి, ఎవరికి టెన్షన్గా ఉండదు, నాకు కూడా అట్టాగే టెన్షన్గా ఉంది. ఓ పని చెయ్యి, నేను ఉత్తరీయం నా నడుము కట్టు, నేను మేడ ఎంచి కిందకి దింపున్నాను, కింద తోటలో కాసేపటా తిరుగుతా, తర్వాత నువ్వు పైకి లాగేసి నేను పైకి వచ్చేస్తాను అనేసరికి ఇతను మరి పెళ్ళం ముచ్చటగా ఉంది వాడికి. సరేనని ఏం చేశాడు, ఆ కావడి పెట్టెల్లోంచి అది ఎక్కడున్న మూటల నుంచి చీర పుచ్చుకొచ్చాడు, దీన్ని అమ్మాయి నడువుకి ఓ తాడు కట్టాడు. తాడు కడితే ఆ పిల్లంది నువ్వు గట్టిగా పట్టుకో నేను అలాగా దిగుతానని ఆ మేడ మీద నుంచి కిందకి దిగేసింది పిల్ల. దిగేసింది, వీడికి చీర కొంత దూరం లాక్కుపోయింది, వీడి పిట్టగోడ దగ్గర నుంచున్నాడు. ఈ పిల్ల అటు ఇటు చూస్తే అక్కడ కొన్ని మేకలు పడుకుని ఉన్నాయి. చల్లగా తన నడువు తోడదీసి ఓ మేక నడువుకేసి కట్టేసేసి ఇంకా పరిగెత్తేసి, సరే కాసేపు అయిన తర్వాత ఆ మేక అటు ఇటు లాగటం మొదలుపెట్టింది. వీడు అనుకున్నాడు, ఓహో లాగుతోందంటే చాలు నన్ను పైకి లాగమంటోంది అనుకుని దాన్ని ఇట్లా లాగబోయాడు. లాగబోయేసరికల్లా కాసేపు ఊరుకుంది మేక, బాగా దగ్గరకు వచ్చేసరికి మ్యా నరిచింది. వీడు అడిలిపోయాడు, ఏమిటి మ్యా అంటోంది, మా పెళ్ళాం మేఘగా మారిపోయిందా? వాడికి అర్థం కాల, మొదట అర్థం కాల, అది మ్యా అని గిజగిజా గింజుకుంటుంటే వీడు బలకొద్ది అని లాగేశాడు. తీరా పైకి లాగితే ఏముంది, అందమైన అమ్మాయి నడువు కట్టి తాడు కాస్త మేక నడువు కట్టుది. వాడు లబో దిబో అని పెద్ద పెద్ద కేకలు పెట్టాడు. వాడు లాగిన లాగుడికి బెదిరిపోయి ఆ మేక మే 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 అని కేకలు, అది అరుస్తాయి కదా మేకలు, బెదిరొచ్చిన కొద్దీ అరుపు ఎక్కువైపోతుంది. ఆ కింద పడుకున్న వాళ్ళు వీళ్ళు లేచి పరిగెత్తుకుంటూ వచ్చారు. దీపాలు పుచ్చుకుని వస్తే ఏముంది, అర్ధరాత్రి వేళ మేకను పుచ్చుకుని నా పెళ్ళ మేక అయిపోయిందో అని ఏడుస్తున్నాడు. ఒరే మేకెట్టా అయిపోయిందా, ఏం చేసావు అంటే, గాలి కావాలంటే నడువుకు తాడుగట్టి దింపాను, కిందకెళ్ళాక మేక అయిపోయింది అన్నయ్య ఇది అన్నాడు. అనగానే ఓ నాయన చాలా తెలివిగలది పిల్ల, తప్పించేసుకుంది, పట్టండి వెతకండి అని దీపాలు పుచ్చుకుని దొంగలందరూ కత్తులు పుచ్చుకుని బయలుదేరారు. ఆ పిల్ల ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దామని. ఈ పరిగెత్తిన పిల్ల, దానికి ఏం దారి తెన్ను తెలీదు, ఏమీ తెలీదు ఆ దారి. కానీ అదేం చేసింది, పిల్ల పరిగెడుతూ ఓ చెట్టు దగ్గర, మర్రి చెట్టు దగ్గర ఆగి చూస్తే మర్రి చెట్టుకి పెద్ద తొర్ర ఉంది. ఇది చీర కట్టుకుని లోపలికి వచ్చింది. వీళ్ళు ఏం చేశారు, అన్నీ వెతికి వెతికి మర్రి చెట్టుకి పెద్ద తొర్ర ఉంది, అందులో కూర్చుందేమోనని లోపలికి వచ్చి ఆ మర్రి చెట్టు దాకా వచ్చి కత్తి పెట్టి లోపల పెట్టి ఇట్లా ఇట్లా కదిపాడు. దాంట్లో ఒకడు కదిపేసరికల్లా పిల్లకి జబ్బలో దిగబడింది. పిల్ల నోరు నొక్కుని కూర్చుంది. జబ్బలో దిగబడింది కత్తివాడు లాగుతుంటే ఏం చేసింది, చటుక్కని చీర చెంగు పెట్టి తుడిచేసింది. నెత్తురు మరక కనపడకుండా బయటికి చూస్తే లోపల ఎవరు లేదు, నెత్తుటి మరకలు కూడా లేవు. చీకట్లో అంత తెలియదు, మరకుంటే కనపడేది, మరకలేదు, తుడిచేసిందిగా. వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఇంకా వెతకటం మొదలెట్టారు. ఈ పిల్ల నెత్తురు గారిపోతుంది జబ్బ. ఇక్కడే కూర్చుంటే తెల్లారేసరికి వరదల్లా గారి చచ్చిపోతానని ఆ జబ్బ గట్టిగా కుడి చేతితో ఎడం చేతిని గట్టిగా పట్టుకుని మెల్లిగా పరిగెత్తడం మొదలుపెట్టింది. వెళ్తుంటే ఏమైంది, ఒక గడ్డి బండి ఎదురొచ్చింది. ఆ దొంగలు కొంచెం దూరంలోనే, కూతబయట దూరంలోనే ఉన్నారు, పరిగెడుతున్నారు. ఈ పిల్ల ఏం చేసింది, బాబాయ్ దొంగలు నా వెంట పడ్డారు. పిల్లేమో పెళ్లి కూతురు అలంకరణలో ఉంది కదా, కాస్త పువ్వులు జడ అవి ఉన్నాయి, జడ నిండా పువ్వులు, మెళ్ళో ఏవో వస్తువులు, గాజులు గలగల్లాడుతున్నాయి. బాబాయ్ దొంగలు వెంటపడ్డారు, మా వాళ్ళంతా తలవ దిక్కైపోయారు, నన్ను కాపాడవా అంటే అతను ఏం చేశాడు, గడ్డి కొంచెం పైకి తొలగదీసి అమ్మాయి ఇందులో కూర్చో అని చెప్తే ఈ పిల్ల ఏం చేసింది, ముక్కుకి నోటికి గుడ్డ అడ్డం కట్టేసుకుని ఆ గడ్డి మధ్యలో కూర్చుంది. గడ్డిలో కూర్చుంటే పిచ్చి తుమ్ములు దగ్గు వస్తాయి, నసకి దురదలు వచ్చేస్తాయి ఒళ్ళంతా. బిగదీసిపోయి కూర్చుంటే ఈ దొంగలు వచ్చారు. వచ్చి గడ్డి బండి పడినాడు. ఒక పెళ్లి కూతురు పిల్ల ఎవరైనా వచ్చిందంటే రాలేదన్నాడు. వీడు చూశాడో లేదోరా, గడ్డిలో ఏమైనా దాక్కుందేమో చూడండి అని మళ్ళీ గడ్డిలోకి కత్తి కస అభిసా పొడిచారు. తొడలోకి దిగబడింది కత్తి. నోరు గట్టిగా మూసుకుని ఆ కత్తి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ చీర పెట్టి శుభ్రంగా తుడిచేసింది. కత్తి చూస్తే దానికి నెత్తుటి మరకలు లేవు, అంటే ఇందులో కూడా లేదు. వాళ్ళు వెతకటం మొదలుపెట్టారు. ఈ గడ్డి బండి ఊరు దగ్గరికి రాగానే పిల్ల అక్కడి నుంచి దిగేసి తెల్లవారుసాముకి వాకిట్లో చేరింది తన ఇంటికి. ఊర్లోకి వెళ్తుంటే దాని దారి తెలుసు కదా, అంతే. ఊళ్ళోకి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి తలుపు కొట్టేసరికి నాన్న నెరకాంతి పెట్టి నెత్తుడు ఓడిపోదు, నెత్తి నిండా గడ్డి. పిల్ల ఇట ఉన్న పిల్లని చూసి అడిపోయి, ఏమిటమ్మా ఏం జరిగింది అంటే, నాన్న నిన్ననే చెప్పలేదా వాళ్ళు దొంగలని నన్ను తీసుకుపోయారు, ఆ వెర్రివాడి కేసు కట్టారు, నేను మేడ మీద ఉన్నాను, అక్కడి నుంచి పారిపోయి వచ్చా, ఇట్లా 2 చోట్ల అంటే కత్తిపోట్లు వచ్చినాయంటే. సరే ఏం చెప్పింది, వాళ్ళు ఖచ్చితంగా వెతుకుతూ మన ఇంటికి వస్తారు, ఈ లోపల నువ్వు వైద్యుడిని పంపించు మన ఇంటికి, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి సైనికులకి చెప్పిరా దొంగలు మన ఇంటికి వస్తారు, ఎందుకంటే ఈ పగ తీరకుండా వదిలిపెట్టరు వాళ్ళు.
తెల్లవారేసరికి రారు, అంతేగా. గ్యారంటీగా వస్తారు ఉమ్. అని చెప్పంగానే ఈయన పరుగున వెళ్ళిపోయి పక్కన ఒక కట్లు కట్టే వైద్యుడు ఉంటే ఆయన కేకేసి మా ఇంటికి వెళ్ళాడు, మా పిల్లకి ఏవో దెబ్బలు తగిలినాయని పరిగెత్తుకుంటూ గ్రామాధికారి దగ్గరికి వెళ్ళాడు. ఆ గ్రామాధికారి దగ్గర ఈ దేశపు రాజుగారి ఈ ఊళ్ళల్లో దొంగతనాలు అవుతున్నాయి కదా, ఒక గుంపుని పెట్టారు. పిల్ల ఏం చెప్పిందంటే సైనికుల దుస్తులతోటి రావద్దని చెప్పు, పెద్ద మనుషుల్లాగా రమ్మను, కత్తులు అవి మన ఇంట్లో దాచిపెడదాం, సైనికులు కనపడితే వాళ్ళు లోపలికి రారు. అయితే సరే ఇతను చెప్పాడు, ఇట్లా దొంగలు ఇలా జరిగింది, మా ఇంటికి రండి అంటే వాళ్ళు గుంపు ఒక 20 మంది వీళ్ళింటికి వచ్చారు. ఉమ్. ఈ దొంగలు మొత్తం అడవంతా వేటాడి 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 చూసి ఇంటికి వెళ్ళి తెల్లవారిపోయిన తర్వాత మర్రి చెట్టు మొదట్లో ఆ మర్రి చెట్టు లోపల కొద్దిగా రక్తపు మరకలు చూసి, అంటే ఇందులో కూర్చుంది పిల్ల, దెబ్బలు తగిలిన పిల్ల ఎక్కడికి వెళ్తుంది, తండ్రి ఇంటికే కాదు వెళ్ళేది. ఉమ్. అందుకని పొద్దున్నే ఏం చేశారు, మళ్ళీ శుభ్రంగా స్నానాలు చేసి రాత్రంతా తిరిగారు, నిద్రలు లేవు, 2 గంటలు నిద్రపోయారు అందరూ పడి. బాగా పొద్దు మీదకెక్కాక మధ్యాహ్నం అవుతుండగా చక్కటి బట్టలు అవి ధరించి పెళ్లి కొడుకుతో సహా వీళ్ళింటికి వచ్చారు. ఉమ్. వీళ్ళింటికి వచ్చేసరికల్లా వీళ్ళ వాకిట్లో చక్కగా కంబళ్ళు అవి పరిచుండి పెద్ద మనుషులు బోళ్ళంతమంది వాటి మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. అనుమానం హడిలిపోయారు, ఏమిటి ఇంతమంది ఉన్నారు, నేను ఎవరు లేరే వీళ్ళింటో అని చెప్పి సరే ఆయన్ని పిలిచారు. ఏమండి పురోహితుడు గారు, మీ అమ్మాయి కానీ వచ్చిందా అన్నారు. అమ్మాయి రావటం ఏమిటండి బలివారు, నిన్న మీరే కదా తీసుకెళ్లారు, అమ్మాయి ఏమి రాలేదండి అన్నాక వాళ్ళు అడిగారు దొంగలు, ఎవరు వీళ్ళంటే మీరు చుట్టాలండి, పిల్ల పెళ్ళి సడన్గా అయిపోయింది, రాత్రి నిన్న సాయంకాలమే కదా, చుట్టుపక్కల వాళ్ళంతా అటు ఇటు చెప్పి మా ఊళ్ళో ఉన్న దూరంగా ఉన్న చుట్టాలంతా పొద్దున్నే వచ్చారు, ఈ పూట విందు అది జరుగుతోంది, మీరు లేని లోటు కనపడుతోంది, మీరంతా వచ్చారు కదా, కాళ్ళు చేతులు కడుక్కోండి, మీరు కూడా భోజనాలు చేద్దరు కానీ రండి రండి అని ఒక్కడిని కూడా వదలకుండా అందరినీ మొగుడు పెళ్ళం బతిమలాడి ఇంట్లోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చి వాకిలి గేటేయించేశారు. లోపలికి వచ్చి వీళ్ళందరూ ఆశీనులు అవ్వగానే ఉన్న చుట్టాలకు చెప్పారు, వీళ్ళేనండి మా పిల్లని ఇచ్చిన పెళ్లివారు అని. వాళ్ళంతా లేచి నిలబడ్డారు, నమస్కారం అండి అని తలా ఒక మూల నుంచి కత్తులు తీసి పట్టేశారు. ఓకే, దొంగలు మొత్తాన్ని. మొత్తం దొంగల ముఠా మొత్తాన్ని పట్టేసేసారు ఆ పిచ్చివాడితో సహా. అంతకుముందు వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి దాచిపెట్టారో మొత్తం కనుక్కున్నారు. ఆ ఇంట్లో ఎన్నో మూటలు ఉన్నాయి. ఈ పిల్లకి అత్యంత సాహసికురాలైన అమ్మాయిగా బిరుదిచ్చి 2 అగ్రహారాలు ఇచ్చి ఓ. ఆ దొంగల సొమ్ములో కొంత వాటా అంతకుముందు ప్రకటించాడు రాజుగారు, ఆ వాటా కూడా ఇచ్చి తర్వాత ఈ దీన్ని పెళ్లిగా తీసుకోవడానికి వీల్లేదు, తూతూ మంత్రం, మీ దారిని మీరు వివాహం చేసుకోండి అని చెప్పారు. ఆ పిల్లకి తర్వాత మళ్ళీ వాళ్ళలోనే ఎవరినో చూసి పెళ్లి చేసుకున్నారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది అమ్మగారు. నమస్తే. నమస్తే.